శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. దివ్యల మాధురి గురించి మీకు తెలిసిన విషయమే. తిరుమలలో జరిగిన రచ్చ. అయితే దీనిపైన రీసెంట్‌గా జాన్వీ కపూర్ గారు స్పందించడం, అసలు ఎవరీవిడ నా పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవ్వటం చూస్తున్నాము. అంటే జాన్వీ కపూర్ కేక్ కట్ చేసిందని, అప్పుడు ఆవిడనేం అనలేదని, ఇవన్నీ మాట్లాడటం చూసాం మరి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జాహ్నవి కపూర్ ఒకవేళ కేక్ కట్ చేసి ఉంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అని అందుగా ఆవిడ. వెంకటేశ్వర స్వామి తప్పు చేస్తే ఊరుకోడు అని అందుగా. అని కూడా అంది. అవును. ఆవిడ తప్పు చేస్తే ఆ మాట అందుగా. ఎందుకంటే జాహ్నవి కపూర్ వెంకటేశ్వర స్వామికి చాలా భక్తురాలు, ఆవిడ విశేష భక్తురాలు ఆవిడ. కాబట్టి ఆవిడ అబద్ధం చెప్తున్నాను నేను అనుకోవట్లా. అయినా ఇంకొకటి మాధురి గారు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు కేక్ కట్ చేయడం? మీరు తిరుమల వెళ్ళేది ఒక మంచిగా దేవుణ్ణి దర్శించుకోవటానికి. మనం ఒక పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు మనం దాన్ని ఆస్వాదించాలి, ఆ పవిత్రతని. ఓకే. మనం మానసికంగా చక్కగా, అంటే మీకు ఎప్పుడూ కూడా ఒక ప్రశాంతత వస్తుంది. మన హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను హిందువుని, లేకపోతే నేను భక్తురాల్ని. ఎస్, మీరు ఒక హిందువు, ఒక భక్తురాలు, ఎవరు కాదనరు. కానీ మనం వెళ్ళిన స్థలంలో మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళినప్పుడు మీరు అలాగే ఉండాలి. మీరు ఇప్పుడు చాలా ఏమంటారు, ప్రకృతి వైద్యశాలకు వెళ్తారండి. ఓ 15 రోజులు నెలల్లో డబ్బులు కట్టి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీ ఫోన్ దగ్గర నుంచి మీ దగ్గర ఉండదు. పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు పెట్టింది తింటారు. వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉంటారు. 30 రోజుల తర్వాత ఆరోగ్యంగాను రావచ్చు, అనారోగ్యంగాను రావచ్చు, లేకపోతే తర్వాత అనారోగ్యాలు కొని తెచ్చుకోవచ్చు. ఇవన్నీ జరిగాయి కాబట్టి చెప్తున్నాను. అంటే మన బాడీ తిరిగి, ఇప్పుడు మీరు వెళ్ళారని నేను వెళ్ళాను అనుకోండి, నా శరీర తత్వానికి అది సరిపోకపోవచ్చు, అది చెప్తున్నా. అందుకని అక్కడ వాడి మాట వింటున్నారుగా. అంటే ఆరోగ్యం అనేసి భయం మనకి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి మీద భయం భక్తి రెండూ ఉండాలిగా. దేవుడు మనవాడే, మన మాట వింటాడు. అది ఎప్పుడు నా వ్యక్తిగతంగా, నా ఇంట్లో నా దేవుడి రూమ్లో నేను దేవుడితో మాట్లాడుకోవచ్చు, నాకు నచ్చినట్టు నేను బిహేవ్ చేయొచ్చు. కానీ మనం పవిత్ర స్థలాలకు వెళ్ళినప్పుడు మన వల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. ప్లస్ అసలు పవిత్రత అంటే ఏంటి అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ముస్లిమ్స్ అనే వాళ్ళని మనం చూస్తే మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళు ఎంత గొప్పవాడు కావచ్చు, ఎంత కిందవాడు కావచ్చు, పల్లీలు అమ్ముకునేవాడు, ఒక కలెక్టర్, సమాన స్థాయిలో వాళ్ళు అక్కడ నమాజ్ చేస్తారు. ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ముస్లిమ్స్ అందరూ ఎంత లైన్గా, మీరు చూడండి, వాడు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ నమాజ్ చేసినా లైన్ అలాగే ఉంటుంది. సత్యసాయిబాబా గారి దగ్గరికి మనం వెళ్తాం. ఓకే. ఇప్పుడు లేరు వారు, కానీ వారి ఉనికి అక్కడ ఉంటుందనే వెళ్తాం కదా. ఎవరైనా మాట్లాడతారా? పిన్ డ్రాప్ సైలెన్స్. 1,00,000 మంది ఉన్నా అదే పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక్కళ్ళున్నా అదే పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే మనలో కూడా ఉంది, ముస్లిమ్స్లో ఉందని నేను మీకు ఉదాహరణకు చెప్పా, తప్పులేదు. మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు. అందుకని మనం అది నేర్చుకోవాలంటున్నా. ఇవాళ కొండ మీదకి వెళ్ళి మనం ఎంత పొల్యూట్ చేస్తున్నామంటే, ధ్వని కాలుష్యం, మనం వస్తువులు పడేస్తాం అక్కడ తినేసి. మనకుండే పెద్ద నైజం అది. మనం తిట్టుకున్నా ఏం పర్వాలా. నేను అనేది, మనం అక్కడికి వెళ్ళొచ్చాక మన ప్రెజెన్స్ అనేది అక్కడ ఉండాలి. అంటే ఎవరు చూడక్కర్లా, అది నేను అనేది. కాబట్టి దివ్యల మాదిరి ఏం తప్పు చేశారండి అంటే, మీరు వెళ్ళిన పర్పస్ ఏంటి? దేవుడిని చూడడానికి వెళ్ళారు. తనూజ పుట్టస్వామి గారి బర్త్డే కోసం అయితే మీరు హోటల్కి వెళ్ళాలి. తిరుపతిలో హోటల్స్ ఉన్నాయి కదా. నేను అడుగుతున్నది అది. వెంకటేశ్వర స్వామి సన్నిధి మనకి కేక్ కటింగ్ కాదు. మన ప్రాంతాన్ని మనమే ఆధ్యాత్మికతను పాడు చేసుకుంటే పక్క వాళ్ళని అంటాం ఎందుకు? వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారని. అంటే అనూహ్యంగా అసలు వేటిపైన స్పందించని జాహ్నవి కపూర్ కూడా దీనిపైన స్పందించడం మరొక అవును, ఆవిడ అంది కాబట్టి. ఓకే. ఇప్పుడు దివ్యల మాధురి అనే ఆవిడ జాహ్నవి కపూర్ పేరు తీసుకొచ్చింది. మనం అంతా వెతికాం, ఎక్కడ నాకైతే ఒక ఫోటో దొరకలేదు, ఒక విజువల్ ఏం దొరకలా, ఒక వీడియో దొరకలా.
మరి ఆవిడ కమెంట్ చేశాక చూపించాలిగా దివ్యల మాదిరి. ఓకే. ఆవిడ పేరు తీశారు కాబట్టి ఆవిడ మాట్లాడింది. ఎందుకంటే ఆవిడ వెంకటేశ్వర స్వామి ఆర్డెంట్ ఆవిడ ఇది భక్తురాలు ఆవిడ. ప్లస్ మొన్న కూడా క్యూలో వెళ్ళొచ్చింది ఆవిడ. ఎవరు? జాహ్నవి కపూర్. ఎక్కువ కాలినడకనే కాలినడకన వెళ్తుంది. మొన్న క్యూలో వెళ్ళింది ఆవిడ సాధారణ భక్తురాల్లాగా. ఓకే. ఆవిడ అటైర్ విషయంలో కూడా దేవుడి దగ్గర చాలా పద్ధతిగా ఉంటుంది ఆవిడ. నేను అనేది మీరు వ్యక్తిగతంగా ఎలాగైనా ఉండండి. తిరుమల మనం వెళ్ళాక మనందరం కూడా ఇంక్లూజివ్ ఆఫ్ మీ మన పవిత్రతను పాడు చేయొద్దు. ఓకే. నన్ను ఎవరు అడ్డగించలేదంటే తనిఖీ చేసేవాడు ర్యాండమ్గా చేస్తారు వాళ్ళు. పేలుడు పదార్థాలు ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఏదైనా పట్టుకెళ్తున్నారా అని. మీరు అందులో కేక్ పెట్టుకున్నారని ఆయనకేం తెలుస్తుంది? ఉమ్. ఇప్పుడు మొన్న బాటిల్స్, మద్యం బాటిల్స్ చూసాము. సాక్షి రిపోర్టర్ ఎలా పెట్టుకెళ్ళాడో, ఎలా అక్కడ చూపించాడో అవన్నీ చూసాం కదా. నేను అంటున్నది అది. అసలు మనం అనిపించుకోవటం ఎందుకు? మీరు ఒక సెలబ్రిటీని అనుకుంటున్నారు. ఆవిడ ఏమంటోంది? నన్ను ఒక సెలబ్రిటీని అనుకుంటున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా మీద వీడియోలు చేసుకుంటున్నారు, నా మూలంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. మిమ్మల్ని సెలబ్రిటీ చేసిందే సోషల్ మీడియా కదా. ఎస్. అందుకని మనం ఆలోచించుకోవాలి. దీన్ని ఇలాగ నేను ప్రొజెక్ట్ అవ్వచ్చా అవ్వకూడదా? ఇప్పుడు మీరు మంచిగా ఒక శారీ బిజినెస్ పెట్టుకున్నారు. సరే, వ్యక్తిగతంగా నాకు అనవసరం, నేనేం మాట్లాడను. అది మంచి చెడు అనేది ఎవడి మనసుకి వాడికి తెలుస్తుంది. కుటుంబాలు మనం నాశనం చేస్తున్నామా లేదా, నిజంగా మనం మంచి పంధాలో వెళ్తున్నామా అనేది ఎవరికి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. రైట్. కరెక్ట్. ఇక్కడ నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామి వరకు ఎవరికైనా చెప్తున్నా, మన హిందువులు అయినప్పుడు మనం పద్ధతిగా ఉండడం నేర్చుకుందాం.